కాదండి. నీ జీవితం మార్చుకొని, నీ ప్రవర్తన మార్చుకొని, నీ క్రియలు మార్చుకొని పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే తప్పనిసరిగా పరలోక రాజ్యానికి వెళ్తారండి. ఆ ధన్యత యేసుప్రభువు ద్వారా మనం పొందుకోవాలి. యేసుప్రభువు వారే ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ద్వారానే మనం పొందుకుంటాం. కాబట్టి ప్రేంద్ర బిళ్ళారా, దేవుడు కోరుకునేది తింటే మారు మనసు. ఈనాడు నీ మనసు మారిందా? నీ జీవితం మారిందా? నీ క్రియలు మారాయా? నీ పద్ధతులు మారాయా? నీ మాట, నీ చూపు, నీ తలంపు, నీ ఆలోచన మారిందా? ప్రేంద్ర బిళ్ళారా, అవి లేకుండా, లేకపోతే అవి మార్పు చెందకుండా మనం ఎంత భక్తి చేసినా ఆ భక్తి అంతా వ్యర్థమైంది. దేవుడు కోరుకునేది నీ మనసుని. నీ మనసు